హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వ్లాగ్‌తో పాటు అయితే నా యూట్యూబ్ గురించయితే మీతో కొన్ని విషయాలైతే షేర్ చేసేసుకుందాం అనేసి వీడియోనైతే షూట్ చేసేసాను. ఇదైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ పిండి కొంచెమే ఉంది. అందుకే ఇలా దిబ్బ రొట్టెలాగా చేసేసుకున్నాను. నేను చేయడం ఫస్టే, తినడం ఫస్టే. ఎప్పుడైతే ట్రై చేయలేదు. ఎప్పుడు ఇడ్లీయే ఎక్కువగా చేసేసుకుంటాను. ఇడ్లీ పిండితోనైతే. ఇది మా బాబుకైతే ఇచ్చేస్తున్నాను. టేస్ట్ అయితే బావుంది. నాకైతే నచ్చింది. ఇంకా చట్నీ అయితే పెట్టేసుకొని బాబుకి ఇచ్చేస్తున్నాను. వీడియోనైతే లాస్ట్ వరకు ఎక్కువగా చూడట్లేదు. వీలైతే మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే నా వీడియోను కొంచెం ముందుకైతే తీసుకెళ్తుంది. ఇక్కడ ఎగ్ పులుసు చేయడం కోసమైతే ఆనియన్స్‌ని కట్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్‌ని ఎగ్ పులుసు చేయడానికైతే గ్రైండ్ చేసేసుకుంటేనే బావుంటుంది. అందుకనేసి కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇంకా చింతపండు జ్యూస్‌ని కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇదైతే సండే రోజు వ్లాగ్. సండే రోజైతే చికెన్ ఏమీ లేకుండా ఎగ్స్ అయితే ఎగ్ పులుసు అయితే చేసేసుకుంటున్నాను. ఎప్పుడు చికెన్ తినడమే కాకుండా అప్పుడప్పుడు ఎగ్స్ కూడా చేసేసుకుంటాను. ఇంకా బాయిల్డ్ ఎగ్ తినడం అయితే బెటర్ కదా! అందుకనేసి ఎగ్స్ అయితే ఉడికించుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఎగ్స్ మంచిగా ఎగ్ పులుసుకి టేస్ట్ రావాలంటే మనము ఇలా ఎగ్స్‌ని మధ్యలోకి కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అప్పుడైతే బాగా మంచిగా అందులోకి చింతపండు జ్యూస్ అనేది పోయేసి బావుంటుంది టేస్ట్. ఇప్పుడైతే నేను రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. చూసేయండి. ఎక్స్‌ప్లెయిన్ అయితే ఏం చేయను. యూట్యూబ్ గురించయితే చెప్పేస్తాను. మీరు అయితే చూసేయండి. చాలా మందికైతే ఒక డౌట్ అయితే ఉంటుంది. ఒక్కో వీడియోకి ఎంత మనీ యాడ్ అవుతుంది అనేసి చాలామందైతే అనుకుంటారు. అంటే 4000 అవర్స్ కంప్లీట్ అవ్వని వాళ్ళకైతే ఈ డౌట్ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇదే అనుకునేదాన్ని. సో, అందుకే నాలాంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందనేసి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఒక్కో వీడియోకి మనకు దాన్ని చూడ్డాన్ని బట్టి ఉంటుంది. అంటే ఏ వీడియోని ఎక్కడి వరకు చూస్తున్నారో దాన్ని బట్టి యాడ్స్ అనేవి ప్లే అవుతాయి కాబట్టి, దాన్ని బట్టి మనకు మనీ అనేది యాడ్ అవుతుంది. చాలా తక్కువగా చూస్తేనైతే అసలు చాలా తక్కువగా మనీ యాడ్ అవుతాయి. 1000 వ్యూస్‌కి కనీసం ఒక 0.10 అట్లా రావచ్చు. అందుకనేసి మనము వీడియోని ఎంతవరకు చూస్తున్నారో దాన్ని బట్టి రెవెన్యూ రావచ్చు. వీడియోని కంప్లీట్‌గా చూస్తే మాత్రం 1000 వ్యూస్‌కి $1 వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకనేసి మనము వీడియోని చూసేదాన్ని బట్టయితే యూట్యూబ్‌లో మనీ అనేది యాడ్ అవుతుంది. 4000 అవర్స్ కోసం ఎంత కష్టపడతామో అదే $100 కోసం కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అంటే అంత టఫ్‌గా ఉంటుందన్నట్టు మనీ యాడ్ అవ్వడము. వీడియోని ఎక్కువసేపు చూస్తే మాత్రం కంపల్సరీ ఎక్కువగా వస్తాయి. మరి 1 మినిట్, 1 ½ మినిట్, 2 మినిట్స్ అట్లా చూస్తేనైతే 2,000, 3,000 వ్యూస్ వచ్చినా కూడా కనీసము $1/2 కూడా రాదు. అట్లా వస్తుంది. మళ్ళీ మనం తీసే వీడియోని బట్టి కూడా ఉంటుంది. అంటే మనం థంబ్‌నెయిల్ బట్టి కూడా మనకి యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. దానివల్ల కూడా కొంచెం ఎక్కువ రావచ్చు, కొంచెం తక్కువ రావచ్చు. సో, మనం ఎంత నీట్‌గా తీస్తే వీడియోని అంత బాగా చూస్తారు. వాళ్ళంత బాగా చూస్తే మనకి మనీ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది. సో, మనం కష్టపడితే తప్ప ఇందులో ఫలితం అనేది రాదు. ఎంత నీట్‌గా చేస్తే మనకు యూట్యూబ్‌లో చూసేవాళ్ళు జనాలు ఎక్కువగా పెరుగుతారు. సబ్స్క్రైబర్స్ పెరిగిన కొద్దీ అప్పుడు మనకు వ్యూస్ అయితే రావచ్చు. 1000 సబ్స్క్రైబర్స్‌కి ఎంత వ్యూస్ వస్తున్నాయో దాన్ని బట్టి మనకు 10,000, 20,000 సబ్స్క్రైబర్స్ అట్లా ఉంటే వ్యూస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా మనం డైలీ పెడితే మాత్రమే వ్యూస్ వస్తాయి. ఒక టైం అనేది ఉండాలి. 2 డేస్‌కొకసారి, 1 డే ఒకసారి, డే బై డే అంటే ఇంకా 1 వీక్‌లో 2 వీడియోస్ అట్లా ప్లాన్ చేసేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అలవాటవుతూ ఉంటారు వీడియోస్ చూడడానికి. సో, మనం చేసే పనిని బట్టే మనకు యూట్యూబ్‌లో అనేవి మనీ వస్తాయనేసి నా ఫీలింగు.
మనము రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే యాడ్ అవుతూ ఉంటాయి. అట్లా మనకి ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. సో, మనము ఎక్కువ కష్టపడితే వ్యూస్ అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి. ఇంకా థంబ్‌నెయిల్ మంచిగా నీట్‌గా ఉంటేనే ఆ వీడియోను ఓపెన్ చేస్తారు కాబట్టి మనము థంబ్‌నెయిల్ మీద, ఇంకా వీడియో మీద, వీడియోలో ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండేలాగా చూసేసుకుంటేనే వాళ్ళు చూస్తారు కాబట్టి మనము కష్టపడితేనే కంపల్సరీ వ్యూస్ అనేది వచ్చేస్తాయి. ఇంకా షార్ట్స్‌కైతే చాలా చాలా తక్కువగా వచ్చేస్తాయి. 3000, 4000 వ్యూస్‌కైతే 0.01, 0.02 అట్లా వచ్చేస్తాయి. అంటే అర్థం చేసేసుకోండి. కనీసం రూ. 1 కూడా రాదు. అట్లా ఉంటుంది షార్ట్స్‌లో అయితే. నాకైతే ఆహ్, లాంగ్ వీడియోసే ఎక్కువగా పోస్ట్ చేయమనేసి చెప్పేస్తాను. ఎందుకంటే లాంగ్ వీడియోలు ఆహ్, ఏమంటారు వైరల్ అవుతేనే మంచి మనీ అయితే వచ్చేస్తాయి. అదే షార్ట్స్ అయితే 1,00,000, 2,00,000 వ్యూస్ వస్తే $1, $2 అట్లా వచ్చేస్తాయి. సో, అదే లాంగ్ వీడియోస్‌కి 1,00,000 వ్యూస్ వస్తే చాలా మనీ అయితే వచ్చేస్తుంది. అందుకే కొంచెం లాంగ్ వీడియోస్ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టమనేసి చెప్పేస్తాను. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇచ్చే సలహా అయితే ఇదే. ఇంకా మనీ కొంచెమే వస్తున్నాయి కదా అని మధ్యలో స్కిప్ చేసే వాళ్ళుంటే ముందే సైడ్ అయిపోవడం అయితే బెటరు. ఎందుకంటే చాలా తక్కువగా యాడ్ అవుతాయి. స్టార్టింగ్‌లో అయితే ముందు ముందు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనకు సబ్స్క్రైబర్స్ పెరిగిన కొద్దీ, వ్యూస్ పెరిగే కొద్దీ మనకు మనీ అనేది పెరుగుతుంది. సో, కొంచెం వెయిట్ చేస్తూ ఉంటే యూట్యూబ్‌లో మనీ అనేది పెరుగుతుంది. మనము వెంటనే రావాలంటే అస్సలే రాదు. కొన్ని రోజులైతే కష్టపడాల్సి ఉంటుంది. కనీసం 1 ఇయర్, 2 ఇయర్స్ అట్లా కష్టపడాల్సొస్తుంది. కొందరికైతే తొందరగా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకైతే నో ప్రాబ్లము. కొందరైతే చాలా ఎక్కువ రోజులు కష్టపడతారు. అట్లా మనము మన కంటెంట్‌ని బట్టి మీద యాడ్ అనేది అవుతుంది. సో, హ్మ్. మీరైతే రెగ్యులర్‌గా చేస్తూ ఉండే వాళ్ళైతే రెగ్యులర్‌గా చేసేయండి వీడియోస్. ఏదో ఒక రోజైతే వీడియోస్ అయితే వైరల్ అవుతాయి. ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేశాను. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైయర్‌లో. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఆహ్, వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.